ఓకే. మై నేమ్ ఈజ్ ఆంజనేయులు, బాటనీ ఫ్యాకల్టీ. మనము నా యాప్ వచ్చేసి ఏంటిది అని అంటే ఎస్వి బాటనీ. ఓకే, ఎస్వి బాటనీ. మనకి బాటనీకి సంబంధించిన మెటీరియల్ మొత్తం ఎక్కడ లభిస్తుంది అని అంటే ఎస్వి బాటనీ అనే యాప్. ఓకే, ప్లే స్టోర్లోకి వెళ్ళి మీరు ఎస్వి బాటనీ అని కొడితే మన యాప్ ఓపెన్ అవుతుందండి. ఎస్వి బాటనీ. దీనిలో 99 వీడియోలు సుమారుగా మనకి ఎక్కడి నుంచి అని అంటే 6th నుంచి వెళ్ళి ఇంటర్ వరకు బాటనీకి సంబంధించిన సిలబస్ ఉన్నది. ఓకే, ఇది ఏపీ డిఎస్సి కానీ నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ డిఎస్సి కానీ రెండింటికి యూజ్ కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏపీ ఏపీ డిఎస్సి ఏపీ డిఎస్సి ఏపీ డిఎస్సి వాళ్ళకి నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ డిఎస్సి వాళ్ళకి ఇద్దరికి బాటనీ పార్ట్ యూజ్ కావడం జరుగుతుంది. ఎన్ని వీడియోలు ఉన్నాయనంటే 99 వీడియోలు ఉండడం జరిగింది. 99 వీడియోస్ ఉన్నాయండి మన యాప్ లోపల. 99 వీడియోలు ఉండడం జరిగింది. ఓకే, మీరు పర్చేజ్ చేసుకొని నెక్స్ట్ క్లాసులు వినొచ్చు. అంత సిలబస్ కంప్లీట్ అయిపోయింది. ఎస్వి బాటనీ అని కొట్టండి ప్లే స్టోర్లోకి వెళ్ళి, అక్కడ మీకు దానికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం మనకు కనబడుతుంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఎస్వి బాటనీకి సంబంధించింది. నెక్స్ట్ నేనే అన్ని క్లాసులు నేనే చెప్పడం జరిగింది. నెక్స్ట్ బాటనీ అనేది సులభంగా ఎలా నేర్చుకోవాలి, నెక్స్ట్ ఈజీ మెథడ్లో మీకు ఎలా అర్థం చేసుకుంటారు, నెక్స్ట్ అదేవిధంగా డయాగ్రమెటిక్ పార్ట్తో సహా క్లిష్టంగా ఉన్నదాన్ని కూడా సులభంగా ఎలా అర్థం చేసుకోవాలి అనే విధానంలో మనము బాటనీ యాప్ లోపల నెక్స్ట్ క్లాసెస్ పెట్టడం జరిగింది. రైట్, అయితే మరి మనము ఇక్కడ ఏం చూద్దాము అని అంటే ఏపీ డిఎస్సికి నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ డిఎస్సి మనం ఈరోజు చూసే క్వశ్చన్స్ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్స్ 2017లో జరిగిన ఎక్కడ తెలంగాణ డిఎస్సిలో నెక్స్ట్ 2017లో జరిగిన డిఎస్సి బయాలజికల్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ మనం చూడడం జరుగుతుంది. ఓకే, బయాలజికల్ సైన్స్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం ఈరోజు ప్రీవియస్ క్వశ్చన్స్ చూడడం జరుగుతుంది. వాటిలో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసినట్లయితే ఏంటిది అని అంటే ఒకటి సూక్ష్మజీవులను ఉపయోగించి భూమిని కలుషితం చేసే విషపూరితమైన వ్యర్థ పదార్థాలను తొలగించే ప్రక్రియ అని అన్నాడండి. ఈ తొలగించే ప్రక్రియను ఏమంటారు అని అంటే బయో ప్యూరిఫికేషనా అంటే ఇది కాదు. నెక్స్ట్ అదేవిధంగా బయో అక్యుమిలేషనా అంటే ఇది కాదు. నెక్స్ట్ అదేవిధంగా బయో రెమిడియేషన్ ఇంకో ఇది అండి. సూక్ష్మజీవులు అనగానే ఓకే మైక్రో ఆర్గనిజమ్స్ అంటామండి. మైక్రో ఆర్గనిజమ్స్ను ఉపయోగించి వేటిని విచ్ఛిన్నం చేయడం జరుగుతుంది అని అంటే నెక్స్ట్ విషపూరితమైన వ్యర్థాలని తొలగించడం జరుగుతుంది. అలా తొలగిస్తే దాన్ని ఏమంటున్నాము అని అంటే నెక్స్ట్ బయో రెమిడియేషన్ అని పిలవడం జరుగుతుంది. బయో రెమిడియేషన్ అంటాం. సూక్ష్మజీవులను ఉపయోగించి భూమిని కలుషితం చేసే వ్యర్థ పదార్థాలు లేదా విషపూరితమైన వ్యర్థ పదార్థాలని విచ్ఛిన్నం చేయడాన్ని ఏమంటున్నాము అని అంటే బయో రెమిడియేషన్ అని పిలవడం జరుగుతుందండి. మరి దీనిలో చూడండి బయో అక్యుమిలేషన్ అనేది కూడా వచ్చింది ఇక్కడ మనకు ఒకటి. బయో అక్యుమిలేషన్ అంటున్నాం. బయో అక్యుమిలేషన్ అని అంటే ఏం చెప్తామనంటే బయో అక్యుమిలేషన్ ఓకేనా. బయో అక్యుమిలేషన్ అంటే ఆహార పదార్థాలు అంటే మనము సుమారుగా ఆవరణ శాస్త్రంలో ఒక ఆహారపు స్థాయి అంటే ఒక ఆహారపు గొలుసులో ఉన్న ఒక పోషక స్థాయి నుంచి ఇంకొక పోషక స్థాయిలోకి ఆ విష పదార్థాలు చేరితే దాన్ని ఏమంటామనంటే బయో అక్యుమిలేషన్ అంటాం. బయో అక్యుమిలేషన్ అంటున్నాం. ఓకే, రైట్. ఇవి ఏంటి అని అంటే ఆ పోషక స్థాయి ఒక పోషక స్థాయి నుంచి ఒక పోషక స్థాయి నుండి మరొక పోషక స్థాయిలోకి నెక్స్ట్ ఆ విష పదార్థాలు కానీ లేదా కెమికల్స్ కానీ బయో ఫెర్టిలైజర్ ఏమంటాము నెక్స్ట్ డ్రగ్స్ కానీ అవి చేరితే దాన్ని ఏమంటామనంటే
బయో అక్యుమిలేషన్ గా చెప్పడం జరుగుతుందండి. ఓకే రైట్, ఇవి ఏంటిదంటే బయో అక్యుమిలేషన్ కి సంబంధించింది. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటి, దీనిలో క్వశ్చన్ పరంగా తీసుకున్నట్లయితే, రెండవ క్వశ్చన్ పరంగా తీసుకున్నట్లయితే ఏం చెప్తామనంటే, దీనిలో కణజాల వర్ధనంలో అవయవోత్పత్తికి ఉపయోగించే హార్మోన్ల జత అని అడిగిందండి. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఏమడుగుతున్నాడు అనంటే కణజాల వర్ధనం అంటున్నాడు. కణజాల వర్ధనము అనంటే టిష్యూ కల్చర్ అని అర్థం. కణజాల వర్ధనము అనంటే దీని ఏమంటున్నాము, టిష్యూ కల్చర్. ఓకే టిష్యూ కల్చర్ అంటున్నాం. ఈ టిష్యూ కల్చర్ లో నెక్స్ట్ వేటికి అవయవోత్పత్తి. అవయవోత్పత్తి అని అంటే ఆర్గనోజెనసిస్ అంటాం. ఈ ఆర్గనోజెనసిస్ కి యూజ్ అయ్యేటివి ఏంటి అని అంటే, క్యాలస్ నుంచి వేర్లు ఏర్పడాలంటేనేమో నెక్స్ట్ ఆక్సిజన్లు ఉపయోగపడతాయి. క్యాలస్ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఏంటివి, ప్రకాండ వ్యవస్థ ఏర్పడాలి అని అంటే సైటోకైనిన్లు ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ ఉన్న ఆప్షన్ లో ఏంటిది ఆన్సర్ అవుతుంది అని అంటే 4th వన్ ఆన్సర్ కావడం జరుగుతుందండి. ఓకే మరి ఇక్కడ ఆక్సిజన్లు జిబ్బరెలిన్స్ ఇచ్చిండు. ఆక్సిజన్లు ఓకే, కానీ జిబ్బరెలిన్స్ కావు. నెక్స్ట్ జిబ్బరెలిన్లు కావు. సైటోకైనిన్లు అనేటివి నెక్స్ట్ ఏం చేస్తాయి, ఇవి ప్రకాండ వ్యవస్థని డెవలప్మెంట్ చేస్తాయి. సైటోకైనిన్లు ప్రకాండ వ్యవస్థ, ఇది ఓకే, మరి ఇది కాదు. ఉన్న ఆప్షన్ లో ఏంటివి, ఆక్సిన్లు అనేటివి ఏం చేస్తాయి, ఇవి క్యాలస్ నుండి నెక్స్ట్ వేర్ల ఉత్పత్తిని ప్రేరేపితం చేస్తాయి. వేర్లు రూట్స్ ఫార్మేషన్ కి యూజ్ అవుతాయండి. క్యాలస్ నుండి రూట్స్ ఫార్మేషన్. నెక్స్ట్ అదే విధంగా క్యాలస్ నుండి దేనికి అని అంటే షూట్ ఫార్మేషన్. ఓకే షూట్ ఫార్మేషన్ అని అంటే ప్రకాండ వ్యవస్థ. ఓకే దేనికి ఇది అని అంటే ఏం చెప్పాలి, ప్రకాండ వ్యవస్థ ఏర్పడడానికి. ఓకే ప్రకాండ వ్యవస్థ ఏర్పడడానికి ఉపయోగపడేటివి ఏంటి అని అంటే సైటోకైనిన్లు అని చెప్పడం జరుగుతుంది. ఇట్లా ప్రకాండ వ్యవస్థ ఏర్పడితే ఏమంటామనంటే క్యాలస్ నుంచి కాలోజెనసిస్ అంటాము. నెక్స్ట్ అదే విధంగా క్యాలస్ నుంచి రూట్స్ ఫార్మేషన్ అయితే దాన్ని ఏమంటామనంటే రైజోజెనసిస్ గా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఏరియా నుంచి కంపల్సరీగా బిట్ అడుగుతుండండి. అవయవోత్పత్తిలో వాటి యొక్క ప్రాపర్టీస్, ఆక్సిన్లు, జిబ్బరెలిన్స్, సైటోకైనిన్లు, ఇవి పెరుగుదలకు ఉపయోగపడే ఫైటో హార్మోన్లు. పెరుగుదలను నివారించేది అబ్సిసిక్ ఆమ్లం, దాని మీద బిట్ అడుగుతున్నాడు. నెక్స్ట్ కాబట్టి నెక్స్ట్ అదే విధంగా ఇథిలిన్ ఉన్నది, ఇంకోటి ఇథిలిన్ గురించి అడుగుతున్నాడు. ప్రాపర్టీస్ బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇది మనకి 10th క్లాస్ లో ఉంటది, ఇంటర్ లో నెక్స్ట్ సెకండ్ ఇయర్ లో ఫైటో హార్మోన్స్ కింద ఈ క్వశ్చన్ తీసుకోవడం జరిగింది. రైట్, ఇది సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటంటే జన్యు పదార్థంగా పనిచేయు అణువుల యొక్క లక్షణం కానిది అన్నాడు. జన్యు పదార్థం అంటున్నాడు. ఇక్కడ జన్యు పదార్థం అంటే ఏంటిది, డిఎన్ఏ అనేది జన్యు పదార్థం. వాటి యొక్క లక్షణము కానిది అంటున్నాడు. లక్షణం కానిది అని అంటే మరి లక్షణం అయినది ఏంటిదో మనం గుర్తుపట్టాలి ఇక్కడ. ఓకే ఏంటిది ఇక్కడ లక్షణం అని అంటే ఇది తనంతట తాను ప్రతికృతి జరుపుకునే శక్తిని కలిగి ఉంటుంది. అంటే నెక్స్ట్ డిఎన్ఏ అనేది మామూలుగా నెక్స్ట్ డిఎన్ఏ తీసుకున్నట్లయితే ఈ డిఎన్ఏ అనేది దీనికి జన్యు పదార్థం, ఇది ప్రతికృతి చెందుతుంది. అంటే ఒక డిఎన్ఏ అణువు నుంచి 2 పిల్ల డిఎన్ఏ అణువులు ఉత్పత్తి అవుతే దీన్ని ఏమంటామనంటే డిఎన్ఏ ప్రతికృతి అంటాం. డిఎన్ఏ ప్రతికృతి లేదా దీన్నే డిఎన్ఏ రెప్లికేషన్ అంటాం. అంటే డిఎన్ఏకి ప్రతికృతి చెందే గుణం కలిగి ఉంటుంది. మరి ఈ డిఎన్ఏ అనేది ఏంటిది అని అంటే డిఎన్ఏ అనేది ఒక జన్యు పదార్థంగా పనిచేస్తుంది. మరి జన్యు పదార్థం యొక్క లక్షణం కానిది అన్నాడు. కాబట్టి మరి కానిది అన్నాడు కాబట్టి ఇది ఇక్కడ ఉన్న దానిలో ఇది కాదు. ఓకే నెక్స్ట్ అదే విధంగా ఇంకొకటి ఏంటిదనంటే నెక్స్ట్ ఇది పరిణామం కొరకు అణువులు చాలా వేగంగా మార్పులకు కల్పిస్తాయని చాలా వేగంగా మార్పులకు అవకాశం కల్పించాలి అన్నాడు. ఓకే చాలా వేగంగా మార్పులు కలగవండి. జన్యు పదార్థం లోపల నెమ్మదిగా మార్పులు జరుగుతుంటాయి. కాబట్టి ఉన్న ఆప్షన్ లోపల ఇది ఆన్సర్ అవుతుంది. అది జన్యు పదార్థం యొక్క లక్షణము కాదు. జన్యు పదార్థం యొక్క లక్షణం ఏంటిది, ఇప్పుడు ఇక్కడ ఇచ్చిండు డిఎన్ఏ ప్రతికృతి జరుగుతుంది, అది జన్యు పదార్థ లక్షణం. ఇంకొకటి ఏంది, తనను తాను మెండేలియన్ లక్షణాల రూపంలో వ్యక్తపరచబడతాయి. మెండేలియన్ సూత్రాలు
అనుగుణంగా ఒక జన్యువు యొక్క లక్షణం అనేది ఉంటుంది. కాబట్టి మెండేలియన్ లక్షణాలని కలిగి ఉంటే కూడా దాన్ని ఏమంటామనంటే జన్యు పదార్థంగా చెప్పడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటిదనంటే రసాయనికంగా నిర్మాణాత్మకంగా స్థిరత్వాన్ని కలిగి ఉంటుందన్నాడు. రసాయనికంగా అంటే కెమికల్గా, నెక్స్ట్ కెమికల్గా, నెక్స్ట్ నిర్మాణాత్మకం అంటే స్ట్రక్చరల్గా స్టెబిలిటీని కలిగి ఉంటుంది అన్నాడు. ఓకే, అంటే స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది అనేది కూడా జన్యు పదార్థం యొక్క లక్షణమే. అంటే ఇది జన్యు పదార్థ లక్షణమే, ఇది జన్యు పదార్థ లక్షణమే, ఇది జన్యు పదార్థ లక్షణమే. ఇక జన్యు పదార్థ లక్షణం కానిది ఏంటిది? ఇంకో ఇది జన్యు పదార్థ లక్షణము కాదు. అంటే ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమైతుంది అనమాట? ఇగో ఇది ఆన్సర్ అవుతుంది. ఉన్న క్వశ్చన్లో జన్యు పదార్థ లక్షణం కానిది అన్నాడు కాబట్టి ఇంకో ఇది రెండవది ఆన్సర్ అవుతుంది. మిగిలిన 3 జన్యు పదార్థ లక్షణమే. ఇప్పుడు క్వశ్చన్ అడగడానికి ఎలా అవకాశం ఉంది? ఈ క్రింది వానిలో జన్యు పదార్థ లక్షణం ఏంటిదని అడిగింది అనుకో, అప్పుడు ఆన్సర్ ఏమైతుంది? ఇది జన్యు పదార్థ లక్షణమే, ప్రతికృతి జరగడం అనేది కూడా. నెక్స్ట్ అదేవిధంగా మెండేలియన్ సూత్రాలని ప్రదర్శించడం జన్యు పదార్థ లక్షణమే. నెక్స్ట్ రసాయనికంగా నిర్మాణాత్మకంగా స్టెబిలిటీని కలిగి ఉండడం కూడా ఏంటిదనంటే జన్యు పదార్థ లక్షణం అవుతుంది. మరి ఇక్కడ ఒకవేళ గలక చాలా వేగంగా మార్పులకు అవకాశం కల్పించాలి అన్నాడు. అలా కాకుండా నెమ్మదిగా మార్పులు జరుగుతాయంటే కూడా జన్యు పదార్థ లక్షణం అవుతుంది. అప్పుడు ఇది కూడా ఆన్సర్ అవుతుంది అనమాట. కానిది అన్నాడు కాబట్టి నెక్స్ట్ ఇప్పుడు ఇది ఆన్సర్ కావడానికి అవకాశం ఉంది. అదే ఇక ఆన్సర్ అదే ఇక. ఓకేనా? జన్యు పదార్థ లక్షణం కానిది అని అంటే ఇది వేగంగా మార్పులకు అవకాశం కల్పించాలి అన్నాడు. వేగంగా మార్పులు జరగవు, జన్యు పదార్థంలో నెమ్మదిగా మార్పులు జరుగుతుంటాయి. ఓకే, మ్యూటేషన్స్ అంటాం దాన్ని. ఇది ఆన్సర్ దీనికి వచ్చేసి. రైట్. తర్వాత ఇంకొకటి ఏంటిది అని అంటే బఠానీ మొక్కల్లో మెండల్ చే అధ్యయనం చేయబడిన బహిర్గత లక్షణాల జత అన్నాడు. బహిర్గత లక్షణాలు అంటే డామినేటెడ్, ఓకే, డామినెంట్ క్యారెక్టర్స్ అంటున్నాడు. ఓకేనా? మెండలు తన పరిశోధనలో బఠానీ మొక్కను ఎంచుకున్న తర్వాత బఠానీ మొక్క లోపల 7 జతల వ్యతిరేక లక్షణాలను గుర్తించడం జరిగింది. 7 జతలు అంటే 14 లక్షణాలు. 14 లక్షణాలలో 7 బహిర్గత లక్షణాలు, 7 అంతర్గత లక్షణాలు అన్నమాట. ఇంకో అక్కడి నుంచి జెనెటిక్స్ నుంచి ఈ బిట్టు తీసుకోవడం జరిగింది. ఓకేనా? జెనెటిక్స్ నుంచి ఈ బిట్టు తీసుకున్నాండి. ఏంటిది ఇక్కడ అని అంటే ఆకుపచ్చ ఫలము, నెక్స్ట్ పసుపు రంగు విత్తనం అన్నాడు. ఆకుపచ్చ ఫలము అని అంటే నెక్స్ట్ ఏమంటాము అని అంటే గ్రీన్ కలర్ పాడు లేదా ఫ్రూట్ అంటాం. ఓకే, ఫ్రూట్ అంటున్నాము. నెక్స్ట్ అదే విధంగా పసుపు రంగు విత్తనం అంటున్నాడు. ఎల్లో కలర్ సీడ్ అంటున్నాడు. ఓకే, ఎల్లో కలర్ సీడ్ అనేది బహిర్గత లక్షణమే, డామినెంట్ క్యారెక్టరే. ఆకుపచ్చ ఫలం కూడా డామినెంట్ క్యారెక్టరే. ఓకే, కాబట్టి ఉన్న ఆప్షన్ లోపల ఫస్ట్ వన్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఫస్ట్ వన్ ఆన్సర్. మరి ఇక్కడ చూడండి, పసుపు రంగు ఫలం అన్నాడు. పసుపు రంగు ఫలం అనేది ఏంటిదని అంటే ఇది రిసెసివ్ క్యారెక్టర్ అండి, అంతర్గత లక్షణం. ఓకే, పసుపు రంగు ఫలం అనేది అంతర్గత లక్షణం. ఆకుపచ్చ విత్తనం కూడా రిసెసివ్ క్యారెక్టర్, అంతర్గత లక్షణమే. నెక్స్ట్ అదే విధంగా పుష్పములు గ్రీవస్తంగా ఉండడము డామినేటెడ్. ఆకుపచ్చ రంగు విత్తనం అన్నాడు. ఇదేంటిదనంటే రిసెసివ్ క్యారెక్టర్. అగ్రస్థ పుష్పం అన్నాడు. ఇది ఏంటిదనంటే రిసెసివ్ క్యారెక్టర్, అంటే అంతర్గత లక్షణాలు. పసుపు రంగు విత్తనం ఏంటిదనంటే డామినెంట్ క్యారెక్టర్. కాబట్టి ఒకటి డామినెంట్ ఒకటి రిసెసివ్ అలా ఇచ్చిండు. అట్లా ఇచ్చి నెక్స్ట్ ఏం చేసిండంటే ఓన్లీ డామినెంట్ క్యారెక్టర్ అంటే మనకి ఏం కావాలి? ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఇంకో ఇది ఆకుపచ్చ ఫలము పసుపు రంగు విత్తనం అనేది ఏంటిదనంటే డామినెంట్ క్యారెక్టర్ ని కలిగి ఉంటుంది. అంటే ఇక్కడ మీరు చదవవలసింది ఏంటంటే క్లియర్ గా 7 జతల లక్షణాలు, బహిర్గత లక్షణాలు ఏంటివి, అంతర్గత లక్షణాలు ఏంటి అనేది మన యాప్ లోపల క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. వాటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి, నెక్స్ట్ అదే విధంగా ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలనేది కూడా మనం ఒక టెక్నిక్ చెప్పడం జరిగింది అక్కడ. నెక్స్ట్ అదే విధంగా ఫలం రంగు, విత్తనం రంగు, పుష్పం యొక్క స్థానము, పొడవు, నెక్స్ట్ అదే విధంగా పుష్పాల యొక్క స్థానము, ఇట్లా నెక్స్ట్ మనం చెప్పడం జరిగింది. దానిలో చూస్తే మీకు ఇది ఈజీగా ఇలాంటి బిట్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, ఇది 4th క్వశ్చన్. నెక్స్ట్ ఏంటిదనంటే ఏకకణ ప్రోటీన్లుగా వినియోగించబడే శిలీంద్రం అన్నాడు. ఏకకణ ప్రోటీన్లు అంటున్నాడు. ఏకకణ ప్రోటీన్లు అంటే సింగిల్ సెల్ ప్రోటీన్స్ అంటాం, SCP అంటాం. SCPగా యూజ్ అయ్యే పంజి ఏంటిది? శిలీంద్రము. శిలీంద్రం ఏంటిది అన్నాడు. ఓకే, పంజి ఏంటిది అన్నాడు. మరి దీనిలో తీసుకున్నట్లయితే
ఏంటిది సెనడెస్మస్ అన్నాం. ఈ సెనడెస్మస్ అనేది ఏంటిదనంటే ఒక ఆల్గే. సెనడెస్మస్ అనేది ఒక ఆల్గే శైవలం, కాబట్టి అది కాదు ఆన్సర్. మరి స్పైరులినా కూడా ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడేది ఏంటిది? ఇది ఒక ఆల్గే, ఇది కూడా ఆల్గే. ఓకే, ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే ఆల్గే. నెక్స్ట్ అదే విధంగా మిథైలోఫిలస్ మిథైలోట్రోపస్ ఏంటి అని అంటే ఇవి బ్యాక్టీరియాలు, ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఇవి. ఓకే రైట్, ఇది కాదు. ఇదేమున్నది మనకి ఇప్పుడు ఇంకో కీటోమియం సెల్యులోలైటికం అనేది ఆన్సర్ అవుతుంది. ఏంటిదని అంటే ఇదొక ఫంజీ, ఇదొక ఫంజీ. ఓకే, ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే శిలీంధ్రం ఏంటిదనంటే కీటోమియం సెల్యులోలైటికం అనేది ఏంటిదనంటే ఒక శిలీంధ్రము. ఇది ఇంటర్ సెకండ్ ఇయర్ లో మొక్కలు మానవ సంక్షేమము సూక్ష్మజీవులు అనే టాపిక్ లోపల ఈ ఏకకణ ప్రోటీన్ల గురించి వివరించడం జరిగిందండి. కాబట్టి ఇక్కడ ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే శైవలాలు ఉన్నవి. ఏంటి అవి? శైవలం అంటే ఇప్పుడు ఏమొస్తుంది ఆన్సర్? స్పైరులినా సెనడెస్మస్. ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే బ్యాక్టీరియాలు ఏమన్నాడు అనుకోండి, నెక్స్ట్ మిథైలోఫిలస్ మిథైలోట్రోపస్. ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే ఫంగి అంటే కీటోమియం. ఇంకా ఉన్నాయి మనకి సాకరోమైసిస్ సెర్వీజియే అంటాం, దాన్ని ఏమంటాం అనంటే బేకర్స్ ఈస్ట్ అంటాం, టోరుల్లా ఈస్ట్, క్యాండిడా యుటిలిస్ అంటాం, అది కూడా శిలీంధ్రమే. ఓకే, అంటే సాకరోమైసిస్ సెర్వీజియే, సాకరోమైసిస్ శిలీంధ్రాలుగా ఒక శిలీంధ్రం అనేది ఒకటే ఇచ్చింది ఇక్కడ మనకి. ఏంటిది ఇంకా? సాకరోమైసిస్ సెర్వీజియే అంటాము. ఓకే, దీన్నే బేకర్స్ ఈస్ట్ అంటాం. ఇంకొకటి ఏంటిదనంటే క్యాండిడా యుటిలిస్ అంటాం. ఓకే, ఇదేంటిదని అంటే శిలీంధ్రాలు. అంటే ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే శిలీంధ్రాలు 3 ఉన్నాయి. మూడిట్లో ఒకదాన్ని తీసుకొని అడిగింది ఇక్కడ బిట్టు మనకి. ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే 3 శైవలాలు ఉన్నాయి, ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే 2 బ్యాక్టీరియాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడి నుంచి అది బ్యాక్టీరియానా, శైవలమా, లేకపోతే శిలీంధ్రమా? ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే శైవలాలు ఏంటివి, బ్యాక్టీరియాలు ఏంటివి, శిలీంధ్రాలు ఏంటి అని అడుగుతుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడనే చూడండి, ఇప్పుడు ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే శిలీంధ్రం అని చెప్పుంటే ఒకవేళ శైవలం అని ఇచ్చింది అనుకో, ఇంకో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా స్పైరులినా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అదే విధంగా ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడే బ్యాక్టీరియాలు అని అడిగింది అనుకోండి, ఇంకో ఇది ఆన్సర్ అవుతుంది. ఓకేనా? కాబట్టి నెక్స్ట్ ఇక్కడ అన్ని గుర్తు పెట్టుకోవాలి. బ్యాక్టీరియా, శైవలాలు, శిలీంధ్రాలు, ఏకకణ ప్రోటీన్లుగా ఉపయోగపడేటివి అన్ని గుర్తు పెట్టుకోవాలి. రైట్, ఇవి ఏంటి అని అంటే నెక్స్ట్ ఏకకణ ప్రోటీన్లకు సంబంధించిన క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత కిరణజన్య సంయోగ క్రియ నిష్క్రాంతి దశలో ఏర్పడే మాధ్యమిక పదార్థాలను సరి అయిన క్రమంలో అమర్చండి అంటున్నాడండి. ఓకే, కిరణజన్య సంయోగ క్రియ అంటే ఫోటోసింథసిస్. ఓకే, ఫోటోసింథసిస్ లో ఏర్పడే మాధ్యమిక ఉత్పన్నాలు. ఓకేనా? మాధ్యమిక ఉత్పన్నాలు అని అంటే మీడియేటర్స్ గా ఉండే కాంపౌండ్స్ అంటున్నాడు. క్రమంలో అమర్చండి అని అంటుండండి. ఓకే, ఇది ఏంటిదనంటే ఫోటోసింథసిస్ లోని డార్క్ రియాక్షన్. ఇది డార్క్ రియాక్షన్. దీన్ని ఏమంటామనంటే కాల్విన్ వలయం అంటాం. ఇంకా ఏమని పిలుస్తాం దీని అని అంటే కాల్విన్ వలయం అంటాము. నెక్స్ట్ అదే విధంగా లేదా ఇంకేమంటామనంటే C3 వలయం అంటాం. దానిలో ఏర్పడే ఉత్పన్నాల గురించి వివరించండి అంటే వాళ్ళ ఏర్పడే మాధ్యమిక ఉత్పన్నాలు ఉంటాయి. మొత్తం ఒక 19 రియాక్షన్స్ ఉంటాయి. ఇక్కడ 19 రకాల ఎంజైమ్స్ ఉంటున్నాయి. అవి ఒకదాని తర్వాత ఒకటి. కాల్విన్ వలయంలో మొదట ఏంటిదంటే కార్బాక్సిలేషన్ ఉంటుంది, దానిలో ఒక రియాక్షన్ ఉంటుంది. క్షయకరణం ఉంటుంది రెండవది, దానిలో 2 రియాక్షన్స్ ఉంటాయి. RUBP పునరుత్పత్తి ఉంటుంది, దానిలో ఒక 10 రియాక్షన్స్ ఉంటాయి. మొత్తము ఎన్ని అనంటే ఒక 13 రియాక్షన్స్, 13 ఎంజైమ్స్. ఆ 13 కాంపౌండ్స్ ఏమేమి కలిస్తే ఏమి ఏర్పడుతున్నాయి అనేది మనకి ఇక్కడ బిట్టు అనమాట యాక్చువల్గా. మరి ఉన్న దానిలో దీనిలో ఏంటిది అని అంటే నెక్స్ట్ ఏర్పడే ఉత్పన్నాలలో ఫస్ట్ తీసుకున్నట్లయితే ఏమని చెప్తున్నాం ఇక్కడ అంటే మనము నెక్స్ట్ రిబ్బిలోజు బిస్ఫాస్ఫేట్, దీన్ని ఏమంటాం అనంటే RUBP అంటాము. ఇది మొదలు ఏర్పడుతుంది. ఏర్పడే వాటిలో ఇక్కడ F ఉన్నది, ఇక్కడ F ఉన్నది. నెక్స్ట్ అదే విధంగా ఇది ఇక్కడ F, ఇది C ఉంది అంటే ఇది కాదు, నెక్స్ట్ ఇది కాదు, ఇక ఎలిమినేషన్ అయిపోయింది.
రిబ్బిలోజ్ ఆర్యుబిపి తర్వాత ఏర్పడేది ఏంటిది అని అంటే ఏమని చెప్తాం అని అంటే గ్లిజరిక్ ఆమ్లం, దీన్ని ఇంకా పాస్పో గ్లిజరిక్ ఆమ్లం అంటామండి, పాస్పో గ్లిజరిక్ ఆమ్లం అంటాం. ఓకే, అంటే నెక్స్ట్ తర్వాత ఏముంది ఇక్కడ సి ఉన్నది, నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ ఏ వచ్చింది, కాబట్టి ఇది కూడా కాదు. ఇక ఆన్సర్ వచ్చేసి ఇది పెట్టేయచ్చు అనమాట, మనం పెట్టేయచ్చు, ఆటోమేటిక్ గా పెట్టేయచ్చు. ఇంకా కన్ఫర్మ్ చేసుకుందాం అనుకుంటే నెక్స్ట్ పాస్పో గ్లిజరిక్ ఆమ్లం తర్వాత నెక్స్ట్ ఏంటిది ఏ ఉన్నది, ఏ ఏంటిది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉన్నది, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ఉన్నది. ఓకే, ఇది ఏర్పడుతుంది ఏ. తర్వాత ఏం ఏర్పడుతుందని అంటే బి, బి అంటే ఏంటిది ఇక్కడ ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ అంటాం, బి ఉంటుంది. ఓకే, ఇది వస్తుంది. తర్వాత ఏంటిది ఈ సీడోహెప్టిలోజ్ ఏర్పడుతుంది. నెక్స్ట్ తర్వాత ఏంటిది నెక్స్ట్ డి, డి ఏంటిది జైలిలోజ్ 5-ఫాస్ఫేట్ అంటాము, జైలిలోజ్ ఏర్పడుతుంది అనమాట. ఓకే, ఇవి ఏంటి అని అంటే కాల్విన్ వలయంలో ఏర్పడే ఉత్పన్నాల గురించి. దీని మీద ఎవ్రీ టైమ్స్ బిట్టు పడుతుందండి. నిష్కాంతి దశ లక్షణాలు ఒకటి, కాల్విన్ వలయంలో ఏర్పడే ఉత్పన్నాలు ఒకటి, నెక్స్ట్ అదేవిధంగా కాల్విన్ వలయంలో ఒక కాల్విన్ వలయం జరగడం, ఒక కాల్విన్ వలయంలో లేకపోతే ఒక గ్లూకోజ్ ఏర్పడడానికి ఆ కాల్విన్ వలయం ఎన్నిసార్లు జరగాలని అడుగుతుండు అంటే 6 సార్లు జరగాలి. ఒక గ్లూకోజ్ తయారు కావడానికి ఎంత శక్తి ఏటీపీ నెక్స్ట్ NADPH2 ఎన్ని CO2 అవసరం అవుతాయి అంటున్నాడు. కాల్విన్ వలయం లోపల ఒక గ్లూకోజ్ ఏర్పడాలి అంటే, కాల్విన్ వలయంలో ఒక గ్లూకోజ్ ఏర్పడాలి అని అంటే, ఒక గ్లూకోజ్ ఏర్పడాలంటే ఇది కూడా 2012లో బిట్టండి. ఒక గ్లూకోజ్ ఏర్పడాలి అని అంటే ఎంత ఏటీపీలు, ఎన్ని ఏటీపీలు, ఎన్ని NADPH2 ఎన్ని CO2 అవసరం అవుతాయి అంటున్నాడు. 6 CO2 అవసరం అవుతాయి. నెక్స్ట్ అదేవిధంగా 12 NADPH2 అవసరం అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏంటిదనంటే 18 ఏటీపీలు అవసరం అవుతాయి, 18 ఏటీపీలు. క్వశ్చన్ ఏంటిది కాల్విన్ వలయంలో, నెక్స్ట్ కాల్విన్ వలయంలో ఒక గ్లూకోజ్ ఏర్పడడానికి ఇవి ఎన్ని CO2 అవసరం అయితే అంటారు 6 CO2. ఎన్ని NADPH2 12 NADPH2, ఎన్ని ఏటీపీలు 18 ఏటీపీస్ అవసరం కావడం జరుగుతుంది. ఇది కూడా 2012 డిఎస్సి క్వశ్చన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 2012లో అడిగిండు ఇది. ఓకేనా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ బిట్ అడగడం జరిగింది. నెక్స్ట్ ఇది 2017 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బిట్ ఇది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు కండక్ట్ చేయడం జరిగిందండి ఈ ఎగ్జామ్ని. నెక్స్ట్ కాబట్టి కొద్దిగా డెప్త్ గానే అడిగిండు చూడండి బిట్టు. మొత్తం 13 రియాక్షన్స్, 13 ఎంజైమ్స్ అవన్నీ తెలిస్తేనే మనకి ఇది ఆర్డర్ పెట్టగలుగుతాం. మరి దీని లోపల కార్బన్ నెంబర్స్ బట్టి కూడా అరేంజ్మెంట్ చేయమంటాడు. ఇక్కడ ఏమడుగుతాడు ఇంకా అని అంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ లో దీనిలో ఓకేనా ఎన్ని కార్బన్లు కాంపౌండ్ కలిగి ఉంటున్నాయి అని అంటే దీనిలో 3 కార్బన్లు ఉన్న కాంపౌండ్. ఓకేనా, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ 3 కార్బన్లు ఉన్న కాంపౌండ్, పాస్పో గ్లిజరిక్ ఆమ్లం కూడా 3 కార్బన్లు ఉన్న కాంపౌండ్, సీడోహెప్టిలోజ్ 7 కార్బన్స్ ఉన్న కాంపౌండ్. ఓకే, ఎరిథ్రోజ్ 4-ఫాస్ఫేట్ ఇది ఎన్ని కార్బన్ అని అంటే 4 కార్బన్స్ ఉన్న కాంపౌండ్, జైలిలోజ్ 5 కార్బన్స్ ఉన్న కాంపౌండ్, రిబ్బిలోజ్ 5 కార్బన్స్ ఉన్న కాంపౌండ్. ఒకసారి రిబ్బిలోజ్ 5-ఫాస్ఫేట్ లో ఎన్ని కార్బన్లని కలిగి ఉంటుందని కూడా బిట్ అడిగిండు. ఓకే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే రిబ్బిలోజ్ 5-ఫాస్ఫేట్ లో నెక్స్ట్ ఎన్ని ఉంటున్నాయి అంటే RUBP అంటాం, దీన్ని రిబ్బిలోజ్ 1,5-బిస్ఫాస్ఫేట్ అంటాం. RUBPలో ఎన్ని కార్బన్లు అంటే 5 కార్బన్సా 4 కార్బన్సా 6 కార్బన్స్ అని ఇచ్చిందండి. 5 కార్బన్స్ ఉన్న కాంపౌండ్ RUBP అనేది. కాబట్టి కాల్విన్ వలయం మీద ప్రతిసారి బిట్ అడుగుతున్నాడు, కొద్దిగా జాగ్రత్తగా చూడండి ఇక్కడ ఈ ఏరియా నుంచి బిట్టు. రైట్, నెక్స్ట్ తర్వాత ఆమ్ల వర్షాలకు కారణమైన కాలుష్యాలు. ఇది ఇకాలజీ నుంచి వచ్చిన బిట్ అండి, ఇకాలజీ నుంచి వచ్చిన బిట్టు. ఆమ్ల వర్షాలు అంటున్నాడు. ఆమ్ల వర్షాలు అని అంటే నెక్స్ట్ సల్ఫరు, నెక్స్ట్ అదే విధంగా NO2 సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫ్యూరిక్ ఆమ్లము, నత్రిక ఆమ్లం ఏర్పడతాయి. అవన్నీ ఆమ్లాలు కాబట్టి ఆమ్ల వర్షాలకి కారణం అవుతుంది అన్నమాట. నెక్స్ట్ ఉన్న ఆన్సర్ లోపల ఏంటివి అని అంటే SO2 NO2 అనేది ఆమ్ల వర్షాలకు కారణమైనవి. ఇది ఇకాలజీకి సంబంధించిన క్వశ్చన్, జియాలజీలో ఉంటుంది. రైట్, ఈ క్రింద పేర్కొనబడిన ఆవిష్కరణలను అవి కనుగొన్న క్రమంలో పేర్చి సరి అయిన జవాబులను గుర్తించండి అన్నాడండి. సరి అయిన జవాబులని గుర్తించండి. మరి ఏంటివి ఇక్కడ అని అంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా కనుగొన్న వాటిలో ఆ ఆడ ఎనాఫిలస్ దోమలో ప్లాస్మోడియాని కనుగొన్నది 1905 అండి, 1905లో.
డాలీ గొర్రెపిల్ల 1996. నెక్స్ట్ అదేవిధంగా పోలియోకు టీకా 1957, నెక్స్ట్ 52లో. నెక్స్ట్ అదేవిధంగా పెన్సిలిన్ ఆవిష్కరణ 1929. దీని బేస్ చేసుకొని ఆవిష్కరణల అమర్చండి అంటున్నాడు. అంటే క్రొనాలజికల్ ఆర్డర్ అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే క్రొనాలజికల్ ఆర్డర్ అంటున్నాం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అనమాట. ఇక స్టార్టింగ్ అంటే ఏముంది ఇక్కడ మనకి 1905 అని అంటే బి ఉంది. బి తోటి స్టార్ట్ అయింది, ఒకటే ఉన్నది చూడండి. 1905 అంటే బి ఉన్నది. ఇంకా ఇది ఎలిమినేషన్ చేయొచ్చు, ఇది ఎలిమినేషన్ చేయొచ్చు, ఇది అన్ని ఎలిమినేషన్ చేయొచ్చు, ఇది ఆన్సర్ పెట్టేయచ్చు కరెక్ట్ గా మనకు అది తెలిస్తే. ఆడే ఎనాఫిలస్ దోమ 1905 అని తెలిస్తే పెట్టేయచ్చు. ఓకే, ఇంకా రెక్టిఫై చేద్దాం, దాన్ని ఇంకా చెక్ చేసుకుందాం. నెక్స్ట్ బి తర్వాత ఏం చేసింది మనకి సి అంటే 1929లో ఏంటిది పెన్సిలిన్ ఆవిష్కరణ సి. నెక్స్ట్ తర్వాత ఏంటిది ఏ అంటే ఏంటిది పోలియోకు టీకా 1952లో పోలియోకు టీకా. నెక్స్ట్ అదే విధంగా 1996లో చివరిది ఏంటిదని అంటే డి. ఓకే, నెక్స్ట్ అది ఏంటిదంటే డాలీ గొర్రెపిల్లని ఇయాన్ హెల్మెంట్ అనే సైంటిస్ట్ ఈ మధ్య కాలంలో చనిపోవడం జరిగింది. అతను డాలీ గొర్రెపిల్ల ఎప్పుడో చనిపోయింది. నెక్స్ట్ అదే విధంగా ఈ ఇయాన్ హెల్మెంట్ అనే సైంటిస్టు డాలీ గొర్రెపిల్ల 1996లో నెక్స్ట్ దాన్ని తయారు చేయడం జరిగింది. రైట్, ఇది క్లోనింగ్ ప్రక్రియ ద్వారా తయారు చేయడం జరిగిందండి డాలీ గొర్రెపిల్లని. రైట్, ఇది ఏంటిదంటే 9th క్వశ్చన్. నెక్స్ట్ తర్వాత సరి అయిన జతను గుర్తించండి అంటున్నాడు. అంటే ఇక్కడ చూడండి మనకి నెక్స్ట్ అన్నిటిని మైక్రోబయాలజీ ఉన్నది, సెల్ బయాలజీ ఉన్నది, నెక్స్ట్ అదే విధంగా కిరణజన్య సంయోక్రియ ఉన్నదండి, ఫిజియాలజీ పార్ట్ కూడా ఉన్నది చూడండి. అన్నిటిని కలిపి అడిగిండు. సరి అయిన జత అన్నాడు. సరైన జత అని అంటే ప్యాక్చరైజేషన్ ని కనుగొన్నది ఎవరు ఇచ్చిండ్రు? జోనస్ సాక్ అని ఇచ్చిండండి. ప్యాక్చరైజేషన్ ని కనుగొన్నది జోనస్ సాక్ కాదండి. ఓకే, లూయిస్ ప్యాక్చర్. జోనస్ సాక్ అంటే పోలియోకి నెక్స్ట్ టీకాని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ అదే విధంగా అది కాదు. వృక్ష కణాన్ని కనుగొన్నది లివెన్ హక్ ఆంటోనివాన్ లివెన్ హక్ అనే సైంటిస్టు వృక్ష కణాన్ని 1665లో కనుగొనడం జరిగింది. రైట్, తర్వాత జీర్ణాశయ అల్సర్స్ కారణాన్ని కనుగొన్నది ఎవరు అంటే మార్షల్ అండ్ వారెన్ అని ఇచ్చిందండి. మార్షల్ వారెన్ సైంటిస్టులు కరెక్టే. ఓకేనా, జీర్ణాశయ అల్సర్ కి కారణమైన హెలికోబాక్టర్ పైలోరీని కనుగొనడం జరిగింది. కాబట్టి ఇది కరెక్టే. అంటే ఉన్న దానిలో 2, నెక్స్ట్ అదే విధంగా 3 ఇది కరెక్ట్. కిరణజన్య సంయోగక్రియ కాంతి వాన్ హెల్మెట్ అన్నాడు, ఇది కాదు. ఓకే, ఉన్న దానిలో మనకు ఆన్సర్ ఏమైతుంది అని అంటే నెక్స్ట్ అదే విధంగా 2, 3 అనేది ఆన్సర్ అవుతుందండి. ఇది 2, 3. ఓకే, రైట్. వాన్ హెల్మెంట్ అన్నాడు. వాన్ హెల్మెంట్ ఇతను కిరణజన్య సంయోక్రియ యొక్క కాంతి అన్నాడు. కాంతికి సంబంధించి అతని పరిశోధన ఏం లేదండి. ఓకే, రైట్. ఇవి ఏంటి అని అంటే నెక్స్ట్ సరి అయిన జతని ఎంచుకోమన్నాడు. ఆ సరి అయిన జతలో మనకి మైక్రోబయాలజీ ఇచ్చిండు, ఫిజియాలజీ ఇచ్చిండు, నెక్స్ట్ అదే విధంగా ఇంకా సెల్ బయాలజీ వృక్ష కణాన్ని 3 వీటిని కలిపి ఇచ్చిండు చూడండి మ్యాచింగ్ లోపల. రైట్, తర్వాత ఏకదళ బీజ కాండంలో నాలికా పుంజాల రకం అంటున్నాడండి. నాలికా పుంజము రకము ఏకదళ బీజ కాండము అని అంటే మోనోకాట్ స్టెమ్ అంటాం. మోనోకాట్ స్టెమ్ లో వాస్కులార్ బండిల్ అంటున్నాడు. వాస్కులార్ బండిల్ ఎలా ఉంటుంది అంటున్నాడు అనమాట. మరి వాస్కులార్ బండిల్ నాలికా పుంజం ఏ రకంగా ఉంటుందనంటే వ్యాసార్థము అన్నాడు. వ్యాసార్థము అని అంటే దీన్ని రేడియల్ అంటామండి. ఈ రేడియల్ వ్యాస నాలికా పుంజాలు ఉంటాయని అంటే ఉండవు. ఏకదళ బీజ కాండంలో రేడియల్ వాస్కులార్ బండిల్ ఉండవండి. రేడియల్ వాస్కులార్ బండిల్స్ అనేటివి ఎక్కడ ఉంటున్నాయి అని అంటే అవి మనకి రేడియల్ వాస్కులార్ బండిల్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ ద రూట్ లో కనబడుతున్నాయి. కాబట్టి ఇది కాదు. ద్విసహపార్శ్వ నాలికా పుంజాలు అంటున్నాడు. ద్విసహపార్శ్వ అని అంటే బైకొల్లేటరల్ అంట. ద్విసహపార్శ్వ నాలికా పుంజాలు అన్నాడు. అవి కూడా ఉండవు. ద్విసహపార్శ్వ నాలికా పుంజాలు ఎక్కడ కనపడతాయి ఇవి అని అంటే నెక్స్ట్ మనకి కుకుర్బిటాలో కనపడతాయండి. కుకుర్బిటాలో కనపడతాయి ఇవి. కాబట్టి కుకుర్బిటా కాండం అంటున్నాం ద్విసహపార్శ్వ నాలికా పుంజాలు. నెక్స్ట్ అదే విధంగా సంయుక్తము
సంవృతము అంటున్నాడు. సంయుక్తం అంటే కంజయాంట్ అంటున్నాడు. నెక్స్ట్ అదే విధంగా సంవృతము అని అంటే నెక్స్ట్ ఏంటిదని అంటే క్లోజ్డ్ వాస్కులర్ బండిల్ అంటున్నాడు. క్లోజ్డ్ అంటున్నాడు అంటే ఇగో ఇది ఆన్సర్ అండి, ఇది ఆన్సర్ అవుతుంది. ఓకే, కంజయాంట్ ఓపెన్ వాస్కులర్ బండిల్ అంటాం, లేదు క్లోజ్డ్ వాస్కులర్ బండిల్. సంవృత నాళికా పుంజాలు సంయుక్తము సంవృత రకానికి చెందుతున్నాయండి. అంటే ఏం లేదు, ఇక్కడ ఇది నాళికా పుంజం తీసుకుంటే ఈ నాళికా పుంజంలో దీని జైలం అంటాము, దీని ప్లోయం అంటాం. ఓకే, ఇది నాళికా పుంజం తీసుకుంటే దీని ఏమంటున్నాం అంటే జైలం అంటాం, దీని ప్లోయం అంటాం. ఈ జైలం అంటే దారు, ఇది పోషక కణజాలం. దీనికి జైలానికి ప్లోయానికి మధ్యలో విభాజ్య కణావళి ఉంటే విభాజ్య కణావళి అంటున్నాం. దీనే కేంబియం అంటున్నాం. కేంబియం అనేది ఉంటే దీని ఏమంటామనంటే నెక్స్ట్ దీని వివృత నాళికా పుంజాలు అంటాం. ఓకే, ఈ వివృత నాళికా పుంజాలనే ఏమంటామనంటే ఓపెన్ వాస్కులర్ బండిల్ అంటాం. ఈ ఓపెన్ వాస్కులర్ బండిలు ఉండడం అనేది దేని లక్షణం అని అంటే ద్విదళ బీజ కాండం లక్షణం. ద్విదళ బీజ కాండంలో కనపడుతుంది. ఓకే, అంటే ఇక్కడ సంయుక్తము నెక్స్ట్ అదే విధంగా సంయుక్తము వివృత నాళికా పుంజాలు అనేటివి ఇవి ఎక్కడ కనపడతాయి అని అంటే మనకి ద్విదళ బీజ కాండంలో కనపడతాయి. మనకు అడిగింది ఏంటిది, మోనోకాటిస్టమ్ అడిగింది, ఏకదళ బీజ కాండం అడిగింది. ఆ ఏకదళ బీజ కాండంలో నాళికా పుంజాలు ఇలా ఉంటాయి. ఇదేమో దారువు, ఇదేమో పోషక కణజాలం. దీని మధ్యలో నెక్స్ట్ అదే విధంగా విభాజ్య కణావళి ఇలాంటి స్ట్రక్చర్ ఇక్కడ కనబడదు అనమాట. ఓకే, లేకపోతే దాన్ని ఏమంటామనంటే సంవృతము అంటాం. అంటే ఇక్కడ ఏకదళ బీజ కాండము అడ్డుకోతలో నాళికా పుంజాలు ఎలా ఉంటున్నాయి అనంటే సంయుక్తము సంవృత నాళికా పుంజాలు, కంజయాంట్ క్లోజ్డ్ వాస్కులర్ బండిల్ అంటాం. అవి ఉండడం అనేది ఏకదళ బీజ కాండము. ద్విదళ బీజ కాండంలో నాళికా పుంజాలు ఏ రకానికి చెందుతున్నవి అనంటే సంయుక్తము వివృతము. కంజయాంట్ ఓపెన్ వాస్కులర్ బండిల్ అంటాం. ఓకేనా, ఇది ఉండడం దేని లక్షణం అని అంటే ద్విదళ బీజ కాండం. ఇప్పుడు క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఏకదళ బీజ కాండం కాకుండా ద్విదళ బీజ కాండంలో నాళికా పుంజం రకం అన్నాడు అనుకోండి. ద్విదళ బీజ కాండం అన్నప్పుడు ఆన్సర్ ఇది అవుతుంది అప్పుడు. ఓకేనా, ఏంటిది సంయుక్తం వివృత నాళికా పుంజాలు. ఒకవేళ వేరులో నాళికా పుంజాలు అన్నాడు అనుకోండి, ఇంకో ఇది అవుతుంది ఆన్సర్ అప్పుడు. వాస్కులర్ ఏంటిది రేడియల్ వాస్కులర్ బండిల్ ఉంటుంది. దారు పోషక కణజాలము వేరు వేరు వ్యాసార్థ రేఖల మీద ఉంటే దాన్ని వ్యాసార్థ నాళికా పుంజాలు అంటాము. ఈ వ్యాసార్థ నాళికా పుంజాలు ఉండడం ఎక్కడ కనపడుతుంది అని అంటే రూటు, మోనోకాటు రూటు, డైకాటు రూటు రెండిట్లో కనపడుతుంది. ఓకే, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూడండి. ఇక్కడ బిట్టు ఇది కాంప్లికేటెడ్ ఏరియానే. ఓకే, ఇది ఫస్ట్ ఇయర్ బాటనీలో ఉన్న అనాటమీ, వేరు, కాండము, పత్రము, అడ్డుకోతలు, దానిలో ఉన్న నాళికా పుంజాలు, ఇంకా అదే విధంగా దానిలో ఇంకా ఏంటిది బాహ్య చర్మము, వల్కలంలో అంతఃచర్మము, ప్రసరణ స్తంభంలో పరిచక్రం అని, దారు అని, పోషక కణజాలం, దవ్వ అని, వాటిని అరేంజ్మెంట్ కూడా అడుగుతున్నాండి. సెంట్రిపెటల్ మేనర్, సెంట్రిఫ్యూగల్ మేనర్ లో కూడా అరేంజ్మెంట్ చేయడం అని అడుగుతున్నాడు. కాబట్టి ఇక్కడ ఏరియా నుంచి బిట్టు ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి ఇంకా దిగడానికి నెక్స్ట్ కూడా అవకాశం ఉన్న బిట్ ఇక్కడ. రైట్, సరి అయిన సజీవ కణజాలాల జతనం గుర్తించండి అన్నాడు. ఓకే, సరి అయిన సజీవ కణజాలాలు. ఓకే, సజీవ కణజాలాలు అని అంటే లివింగ్ టిష్యూస్ అంటున్నాడు. లివింగ్ టిష్యూ. ఓకే, లివింగ్ టిష్యూస్ అంటున్నాడు. లివింగ్ టిష్యూస్ ఏంటి అని అడుగుతున్నాండి. మరి లివింగ్ టిష్యూస్ అని అంటే ఉన్న వాటిలో ఇక్కడ స్థూల కోణ కణజాలం ఇచ్చిండు, అంటే కోలెన్ కైమా. ఈ కోలెన్ కైమా అనేది ఓకే కోలెన్ కైమా అంటున్నాం దీన్ని. ఈ కోలెన్ కైమా అనేది నెక్స్ట్ ఏంటిదని అంటే సజీవ కణజాలం. దృఢ కణజాలం అంటే ఏమంటాం దీన్ని? స్క్లీరన్ కైమా అంటాం. ఈ స్క్లీరన్ కైమా అనేది ఏంటిదని అంటే నిర్జీవ కణజాలం, డెడ్ సెల్ అంటాం దీన్ని. ఏమంటున్నాం దీన్ని? డెడ్ టిష్యూస్ అంటున్నాము. నెక్స్ట్ అదే విధంగా దీని ఏమంటామని అంటే లివింగ్ టిష్యూ అంటాం. సజీవ కణజాలం అని చెప్పడం జరుగుతుంది కోలెన్ కైమా. అంటే దీనిలో ఏం చేసిండు, ఒకటేమో సజీవ కణజాలం ఇచ్చిండు, ఇది నిర్జీవ కణజాలం. సజీవ కణజాలం అంటే ఇది ఓకే, స్థూలకోణ కణజాలం కోలెన్ కైమా ఓకే. నెక్స్ట్ దృఢ కణజాలం రాంగ్, అదేంటిది? డెడ్ టిష్యూ. మరి ఇక్కడ ఉన్న వాటిలో దృఢ కణజాలం స్క్లీరన్ కైమా కాదు, ఇది ఓకే. మృదు కణజాలము
ప్యారెన్కైమా అంటాం దీన్ని. ఏమంటున్నాం దీన్ని? ప్యారెన్కైమా అంటాం. ఈ ప్యారెన్కైమా అనేది ఏంటిది? ఒక సజీవ కణజాలం. దీన్ని లివింగ్ టిష్యూ అంటాం. లివింగ్ టిష్యూ చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఓకే ఉన్న దాంట్లో. నెక్స్ట్ అదే విధంగా విభాజ్య కణజాలం అన్నాడు. విభాజ్య కణజాలం అంటే మెరిస్టమాటిక్ టిష్యూ. ఓకేనా? మెరిస్టమాటిక్ టిష్యూ అంటాం. ఈ మెరిస్టమాటిక్ టిష్యూ ఏంటిది? లివింగ్ టిష్యూ. ఓకేనా? సజీవ కణజాలం. ఇది ఓకే. కానీ దారు కణజాలం, ఈ దారు కణజాలం ఏమంటున్నాం? జైలం. ఈ జైలం అనేది ఏంటిది? ఒక డెడ్ టిష్యూ. డెడ్ టిష్యూ. ఓకే, డెడ్ టిష్యూ. ఇది కాదు. ఓకే, కాబట్టి ఉన్న దానిలో ఏంటిది అవుతుంది? ఇప్పుడు మనకి 4th వన్ ఆన్సర్ అవుతున్నది చూడండి. విభాజ్య కణజాలం, మెరిస్టమాటిక్ టిష్యూ, లివింగ్ టిష్యూ, స్థూలకోణ కణజాలం, కోలెన్కైమా. ఏంటిది? ఇది లివింగ్ టిష్యూ. ఉన్న దానిలో ఆన్సర్ ఏంటిది అవుతుంది అంటే ఇప్పుడు ఏం చెప్పాలి? 4th వన్ అనేది ఆన్సర్ అవుతుంది. సజీవ కణజాలాలు ఏంటివి? నిర్జీవ కణజాలాలు ఏంటివి? ఇది ఎక్కడి నుంచి అంటే ప్లాంట్ టిష్యూ నుంచి తీసుకున్నాడు చూడండి బిట్టు. ప్లాంట్ టిష్యూ లోపల మనకి విభాజ్య కణజాలము, స్థూల కణజాలము, మృదు కణజాలము, దారు కణజాలము, పోషక కణజాలము, డర్మల్ టిష్యూ, బాహ్య చర్మ కణజాలం అని ఇట్లా కణజాలాలు రకాలు దాని నుంచి ఈ బిట్టు తీసుకోవడం జరిగింది. నిర్జీవ కణజాలాలు. ఓకే, నెక్స్ట్ ఉన్న దానిలో దృఢ కణజాలము, నిర్జీవ కణజాలము, నెక్స్ట్ దారు కణజాలము, నిర్జీవ కణజాలం. ఓకే, మిగిలిన అన్ని దాదాపు ఏంటివి? ఇవి మృదు కణజాలము, స్థూలకోణ కణజాలం, విభాజ్య కణజాలం అనేటివి ఏంటి అని అంటే సజీవ కణజాలాల కింద ఎగ్జాంపుల్ చెప్పడం జరుగుతుంది. రైట్, ఇవి ఏంటి అని అంటే కణజాలాల నుంచి బిట్టుబడడం జరిగింది. రైట్, నెక్స్ట్ ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యాలను గుర్తించండి అన్నాడు. సరి అయిన వాక్యాలను గుర్తించండి అని అంటే వాక్యాలు అనంటే కరెక్ట్ సెంటెన్స్ అంటున్నాడు. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటిదని అడుగుతున్నాడు. ఇక్కడ కరెక్ట్ సెంటెన్స్ ఏంటిది అంటున్నాడు. ఓకే, కరెక్ట్ సెంటెన్స్ ఏంటిదని అడుగుతున్నాడు. ఉన్న దానిలో కరెక్ట్ సెంటెన్స్ ఏంటిదని అంటే ప్లాస్మా పొర పారగమ్యత పొర అంటున్నాడు. ప్లాస్మా పొర పారగమ్య పొర అని అంటే పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటున్నాడు. ప్లాస్మా మెంబ్రెయిన్ అనేది ఏమంటున్నాడు అని అంటే ఇది నెక్స్ట్ ఏమంటున్నాడు అని అంటే పర్మియబుల్ మెంబ్రెయిన్ అంటున్నాడు. ఓకే, పర్మియబుల్ మెంబ్రెయినే కానీ అది ఇంపర్మియబుల్ గా ఉంటది, సెమీ పర్మియబుల్ గా ఉంటది, నెక్స్ట్ సెలెక్టివ్ పర్మియబుల్ గా కూడా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఉన్న వాక్యాలలో సరి అయిన దాన్ని గుర్తించమంటుండు కాబట్టి ఇది కాదు. ఏంటిది ఇది? SER అని అంటే స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులము లిపిడ్ సంశ్లేషణలో ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది అంటే ఇది కరెక్టే. SER అని అంటే నెక్స్ట్ ఏమంటున్నాము? స్మూత్ ఎండోప్లాస్మిక్ రెటిక్యులం అంటాము. ఇది లిపిడ్ సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. లిపిడ్స్ సంశ్లేషణకు లిపిడ్ సంశ్లేషణకి క్రొవ్వుల సంశ్లేషణకు ఉపయోగపడుతుంది. కరెక్టే. రైట్. పరిపక్వ వృక్ష కణంలో మధ్య పటలిక కణకవచం యొక్క వెలుపలి పొరగా కనిపిస్తుంది అంటున్నాడు. పరిపక్వ వృక్ష కణంలో అంటున్నాడు అండి. పరిపక్వ వృక్ష కణంలో అని అంటే నెక్స్ట్ ఇట్లా ఈ విధంగా ఉంటే వృక్ష కణకవచం అంటాం. ఈ వృక్ష కణకవచంలో పరిపక్వం చెందిన తర్వాత అంటే ఇలా ఉంటుంది. యాక్చువల్ గా ఇదొక కణము, నెక్స్ట్ అదే విధంగా ఇదొక కణం ఇలా ఉంటుంది. దీనిలో ఈ మధ్యలో ఉన్నదాన్ని ఏమంటాం అని అంటే నెక్స్ట్ మధ్య పటలిక అంటాం. ఏమంటాం దీన్ని? ఈ మధ్య పటలిక అంటాం. ఈ మధ్య పటలిక అనేది నెక్స్ట్ కణం యొక్క వెలుపలి పొరగా భావిస్తారు. వెలుపలి పొరగా కనబడుతుంది అంటే ఇది వెలుపలి పొరనే. ఓకేనా? దీని ఏమని పిలుస్తాము అంటే వెలుపలి పొరగా పిలవడం జరుగుతుంది. దేనిని? ఈ మధ్య పటలికని ఏమని పిలుస్తామనంటే మధ్య పటలిక అంటాము. దీని మిడిల్ లామెల్లా అంటాము. ఈ లేదా మిడిల్ లామెల్లం అంటాము. ఈ మిడిల్ లామెల్లం అనేది నెక్స్ట్ ఏంటిదనంటే ఈ కణానికి వెలుపలి వైపున ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ ఇది కూడా కరెక్ట్ అవుతుంది. ఇది కరెక్టే.
నెక్స్ట్ హరిత రేణువులు ఆహార పదార్థాలని నిల్వ చేస్తాయి అంటున్నాడు. ఆహార పదార్థాలను నిల్వ చేయమండి. హరిత రేణువులని ఆహార పదార్థాలని అంటే పిండి పదార్థాలను తయారు చేస్తే నిల్వ చేయవు, కాబట్టి ఇది రాంగు. కాబట్టి ఉన్న దానిలో మనకు ఆన్సర్ ఏమవుతుంది అని అంటే బి కరెక్ట్ అవుతుంది, నెక్స్ట్ సి కరెక్ట్ అవుతుంది. అంటే ఏంటిది ఇక్కడ మనకి బిసి అనేది రెండవది ఆన్సర్ అవుతుందండి, రెండవది ఆన్సర్ అవుతుంది. ఎక్కడి నుంచి తీసుకున్నాడు ఇది అని అంటే సెల్ బయాలజీ నుంచి తీసుకున్నాండి, సెల్ బయాలజీ. ఓకే, మనకి 9th క్లాస్లో ఉన్నది. అదే విధంగా ఇది ఇంకా ఎక్కడ కనపడుతుంది అని అంటే నెక్స్ట్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో సెల్ బయాలజీ నుంచి తీసుకోవడం జరిగింది. ఓకే, ఇవి ఏంటి అని అంటే క్వశ్చన్స్ పరంగా తీసుకున్నట్టయితే 13th క్వశ్చన్ అండి ఇది. నెక్స్ట్ 13th క్వశ్చన్, రైట్. ఇంతవరకు ఏంటివి అని అంటే మనకి కొన్ని క్వశ్చన్స్ ఇవన్నీ 2017 తెలంగాణ డిఎస్సిలో అడిగిన క్వశ్చన్స్ అండి. ఇవి మన యాప్ లోపల క్లియర్గా వివరించడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా మన యాప్ వచ్చేసి ఎస్వి బాట్ అని. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా నా పేరు ఆంజనేయులు. నెక్స్ట్ అదేవిధంగా నేను బాట్నీ ఫ్యాకల్టీ వివిధ కోచింగ్ సెంటర్లో వర్క్ చేస్తుంటాను, హైదరాబాద్ లాంటి కోచింగ్ సెంటర్లో. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఏంటివి ఇక్కడ మనకు అనంటే ఇంకా కొన్ని బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ని ఏం చేద్దామనంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ దాని గురించి వివరించడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మన యాప్లో మీకు బాట్నీకి సంబంధించిన క్వశ్చన్స్ కావాలన్నా, నెక్స్ట్ అదేవిధంగా బాట్నీకి సంబంధించిన వీడియోలు కావాలన్నా మనకి 6th నుంచి ఇంటర్ వరకు వీడియోలన్నీ ఒక 99 వీడియోలు ఉండడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా ఆ వీడియోలన్నీ మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎస్వి బాట్నీ అని క్లిక్ చేయండి. ఎస్వి బాట్నీ అని కొట్టండి. నెక్స్ట్ అదేవిధంగా ఎస్వి బాట్నీ అని కొడితే నెక్స్ట్ అదేవిధంగా మీకు ఆ యాప్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అన్ని క్యాపిటల్ లెటర్సే అండి, అన్ని క్యాపిటల్ లెటర్సే ఎస్వి బాట్నీ. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, 9848576750కి కాల్ చేసి నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా తెలుసుకోవచ్చు అండి. 9848576750కి కాల్ చేసి నెక్స్ట్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తెలుసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, రైట్.